డాక్టర్ గారు, ఖమ్మం నుండి వారిజ ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 1 ఏడాది. కొన్ని కారణాల వల్ల చిన్నతనం నుండి డబ్బా పాలు పడుతున్నాము. అయితే ఈ పాలు ఎలా ఉండాలనే విషయంలో మాకు అవగాహన లేదు. సాధారణంగా తల్లిపాలు పల్చగా ఉంటాయనే ఉద్దేశంతో నీటిని బాగా కలిపి పాలు పట్టిస్తున్నాము. చక్కెర కలిపే విషయంలో మాత్రం చాలామంది చాలా సలహాలు చెప్తున్నారు. ఎక్కువ కలపకూడదు అని కొందరు, గ్లూకోజ్ కలపమని మరికొందరు సలహా ఇస్తున్నారు. ఈ విషయంలో సరైన మార్గమేంటో తెలపగలరని అడుగుతున్నారు. వారిజ గారు, ఇప్పుడు పాప వయసు సంవత్సరం అన్నారు. పాపకి సంవత్సరం తర్వాత మామూలు డబ్బా పాలే ఇవ్వనవసరం లేదండి. డబ్బా పాలు ఇస్తూ కూడా మీరు మామూలు పాలు, ప్యాకెట్ పాలు కానీ మన ఆవు పాలు కానీ ఇవ్వచ్చు. అవి ఇస్తున్నప్పుడు వాటిలో ఎక్స్ట్రా నీళ్లు కలపాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఇంకొకటి ఏంటంటే చక్కెర సరిపడ మోతాదులో వేస్తే చాలు. గ్లూకోజ్ అది ఇది ఏం కలపక్కర్లేదు. అండ్ పాప చక్కెర లేకుండా కూడా శుభ్రంగా తాగుతుంది అంటే గనక చక్కెర లేకుండా కూడా ఇచ్చేయచ్చు. అగైన్ డిపెండింగ్, ఇప్పుడు మీ పాప బరువు ఎంత ఉంది, వయసుకు తగ్గట్టుగా బరువు ఉందా, లేకపోతే ఉండాల్సిన కన్నా ఎక్కువ బరువు ఉందా, తక్కువ బరువు ఉందా. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉంది అంటే కనుక టోన్డ్ మిల్క్ అనేది అది సరిపోతుంది, అంటే కొవ్వు తీసేసిన పాలు. తక్కువ బరువు ఉంది అంటే కనుక ఫుల్ క్రీమ్ మిల్క్ ఇవ్వచ్చు అండ్ దాంట్లో కొంచెం చక్కెర యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కువ మోతాదులు ఇవ్వడం, గ్లూకోజ్ వాటర్ ఇవ్వడం, నీళ్లు కలపడం ఇలాంటివి ఏమీ అవసరం ఉండదండి. పాప సంవత్సరం తర్వాత ఇంట్లో మీరు ఏదైతే పద్ధతులు ఫాలో అవుతున్నారో పాపకు కూడా అవే ఫుడ్ కానీ మిల్క్ కానీ సేమ్ అదే ఇస్తారు. కానీ పళ్ళు ఉండవు కాబట్టి ఫుడ్ స్మాష్ చేసి ఇస్తారు. పాలు అయితే యాజ్ సచ్ ఇచ్చేసేయచ్చు మీరు.